అందరికీ నమస్తే అండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 48 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇంకో 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళ రాజకీయ జీవితం. సో, ఆయన చాలా విజ్ఞులు, అనుభవజ్ఞులు, అన్నీ తెలిసిన వ్యక్తి, లోటుపాట్లు తెలిసిన వ్యక్తి. ఆయన ఈ మధ్య మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా మన భావితరాలకు భవిష్యత్తు మారిపోద్దేమో అని అనిపించేలా ఉంటున్నాయి. మొన్న ఒక వారం రోజుల కిందట, 10 రోజుల కిందట ఆయన ఏమన్నారు? మహిళలతో ఆగస్టు 15వ తేదీన కొంతమంది మహిళలతో ప్రయాణించే సందర్భంలో అసలు మీరు ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లేయొద్దు, మీరు అలా తీసుకోవడం వల్లనే ఎమ్మెల్యేలు మీకు 2000 ఇచ్చిన ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుడు 2 లక్షలు సంపాదించుకోవడానికి చూస్తున్నాడు, అది అవినీతికి మూల కారణం అవుతుందనే మాటలు మాట్లాడారు. ఎస్, నిజంగా అవి చాలా వ్యాలిడ్ పాయింట్స్. అయితే ఆ రాజకీయ అవినీతిలో చంద్రబాబు గారు కూడా భాగమే కదా, కానీ ఆయనే అలా మాట్లాడడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో మాట్లాడే సందర్భంలో తాను ఆ కుర్చీలో ఉన్నంతకాలం అవినీతి జరగదు అని చెప్పారు. అవినీతికి వ్యతిరేకం అని చెప్పారు. నిజమా? అవినీతి జరగడం లేదా? అయితే నేను ఇక్కడ వైసీపీ వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. గత ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతావు అని. లాగాలి, గుర్తు చేయాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మనం 25 ఏళ్ళైనా చెప్పుకోవాలి కాబట్టి నేను గుర్తు చేస్తా. అవినీతి జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే పర్వాలేదు. గత ప్రభుత్వంలో దందాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడిగా బరితెగింపులు, బందిపోటు దొంగల్లో దోచుకునే సంస్కృతి కూడా గత ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు అంత లేదు, కానీ ఇప్పుడు కూడా దోపిడీలు జరుగుతున్నాయి, ప్రకృతి వనరులను దోచేస్తున్నారు, అండ్ అవినీతి జరుగుతోంది, లంచాలు ఉన్నాయి. ఎక్కడ కరప్షన్ కొంత తగ్గిందే తప్ప పూర్తిగా అయితే తగ్గలేదు. సో వాళ్ళు ఒక 100 రూపాయలకు ఒక 60-70 దోచుకుంటే వీళ్ళు ఒక 100 రూపాయలకు 30-40 దోచుకుంటున్నారు అనేది అయితే మనం మర్చిపోకూడదు. ఇద్దరికీ జరుగుతుంది, బట్ పర్సంటేజ్ తేడా. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే, ఈ నెల మ్యాగజైన్లో ఇదే మనది హైలైట్ కవర్ పేజీ స్టోరీ. ఒకసారి మీరు పక్కన చూడొచ్చు. కాంప్రమైజ్డ్ డీల్స్, క్యాడర్ ఎమోషన్స్. ఈ నెల మ్యాగజైన్లో చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది. ఇది ప్రతి ఒక్క రాజకీయ అభిమాని, ప్రతి ఒక్క పార్టీల కార్యకర్త, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు చదవాల్సిన స్టోరీ అది. 2 పార్టీల మధ్య ఎటువంటి డీల్స్ ఉన్నాయి, ఏ అంశాల్లో వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది నేను రాశాను. ఇవి అవినీతికి ఉదాహరణలు. ఇప్పుడు చంద్రబాబు గారు అవినీతి లేదు అంటున్నారు, తాను కుర్చీలో ఉన్నంతకాలం అవినీతి జరగదు అంటున్నారు. కానీ నేను ఈ కథనంలో కొన్ని రాశాను, మీరు మ్యాగజైన్ చదవండి. అంటే ఇప్పుడు ఉదాహరణ షిరిడి సాయి కావచ్చు, ఏఎంఆర్ కావచ్చు, లేదంటే ఈ చాలా విషయాల్లో వైసీపీ వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారు అంటాను నేను. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా నేను రాశాను అనమాట. సో ఆ కథనం చదివితే మీకు అర్థమవుతుంది. ఆ మ్యాగజైన్, ఈ నెల మ్యాగజైన్ మీకు కావాల్సిన వాళ్ళు పైన డిస్ప్లే ఉంది కదా, నెంబర్ 9391335993, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన మ్యాగజైన్ అయితే మిస్ అవ్వద్దండి. మేబీ మీకు ఒక 100 రూపాయలు కష్టం అనుకుంటే చెప్పండి, ఏదో చూద్దాం. ఎందుకంటే నెలకు 100 రూపాయలు పెద్ద మాకు 100 రూపాయలని మేము ఎందుకు రేటు పెట్టామంటే కొరియరే ఒక 70-80 రూపాయలు అయిపోతుంది, అందుకే ఆ రేటు పెట్టాల్సి వచ్చింది. లేకపోతే 100 రూపాయలకి అమ్మాలని మాకు కూడా లేదు, 30 రూపాయలకే అమ్మేవాళ్ళం. 30 రూపాయలకి అమ్మితే సరిపోయేది, కానీ కొరియరే 70-80 రూపాయలు అవుతుంది, అందుకని 100 రూపాయలు చేయాల్సి వస్తుంది అనమాట. సో 100 రూపాయలు కొనుక్కోగలను అనుకున్న వాళ్ళు మ్యాగజైన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, కంప్లీట్ అకౌంటబిలిటీ మనం తీసుకొస్తాము. పార్టీలకు సంబంధం లేకుండా ప్రశ్నిస్తాము, నిలదీస్తాము. సో ఈ నెల మ్యాగజైన్లో ఇది కాంప్రమైజ్డ్ డీల్స్, క్యాడర్ ఎమోషన్స్ అనేది స్టోరీ అనమాట. సో ఇక్కడ నేను ఓవరాల్గా ఏమంటానంటే, చంద్రబాబు నాయుడు గారేమో నీతి పరిపాలన, అవినీతి రహితం అంటున్నారు, అవినీతి జరగదు తాను కుర్చీలో ఉన్నంతకాలం అంటున్నారు. కానీ కళ్ళెదురుగా మన రాష్ట్రంలో చాలా వ్యవహారాల్లో జరుగుతోంది. కార్పొరేట్ అవినీతి జరుగుతోంది, లంచాలు తీసుకుంటున్నారు, సో కాంట్రాక్టర్లో అవినీతి జరుగుతోంది. ఎక్కడ జరగాల్సింది అక్కడ జరిగిపోతుంది, దీనికి ఎవరూ అతీతం కాదు. కాకపోతే ఆయన స్థాయిలో అలా మాట్లాడుతున్నప్పుడు సామాన్యుల్లో ఒక కొత్త రకమైన ఆశలు చిగురిస్తాయి. అరే, మా సీఎం గారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద ఆలోచిస్తున్నారు, సరే అవినీతిని కంట్రోల్ చేయడానికి ఆయన ఏమైనా ప్రయత్నిస్తున్నారేమోలే అనే ఒక ఆశ, ఒక ఆలోచన కలుగుద్ది. సో నేను ఇక్కడ సీఎం గారు అలా మాట్లాడడాన్ని నేను తప్పట్లా, ఆయన అలాగే మాట్లాడాలి. ఆయన అలా మాట్లాడితేనే మిగిలిన వాళ్ళకి పాఠంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది, మిగిలిన వాళ్ళ ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే ఆయన సిస్టంలో భాగం కాబట్టి ఆ సిస్టాన్ని ఆయన సెట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆయన ఒక్కడి వల్ల సాధ్యం కాదు, బట్ ఆయన ప్రయత్నిస్తున్న మాట వాస్తవం అనేది మనం ఒప్పుకోవాలి. రాజకీయ అవినీతి తగ్గించడానికి ప్రజలు మీరు డబ్బులు తీసుకోవడం మానేయండి, నాయకులు డబ్బులు ఇవ్వడం మానేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సంపాదించడం మానేస్తారు. ఎప్పుడైతే రాజకీయ అవినీతి తగ్గుద్దో అప్పుడు ఆటోమేటిక్గా పరిపాలనలో అధికారుల అవినీతి కూడా తగ్గుద్ది అనేది పాయింట్. అలాగే
సో నేను చెప్పేది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అవినీతి కొంచెం తగ్గిన మాట వాస్తవమైనప్పటికీ అవినీతి జరుగుతోంది. ఇది పూర్తిగా తగ్గించడం అయితే అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత ఈజీ అయితే కాదు. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే జరగకూడనిది ఏంటంటే 2 పార్టీల మధ్య డీల్స్, 2 పార్టీల మధ్య ఒప్పందాలు, 2 పార్టీల మధ్య కాంప్రమైజ్ జరగకూడదు. అలా జరిగితే 2 పార్టీల క్యాడర్ ఎమోషన్స్ దెబ్బతింటాయి. కానీ రాష్ట్రంలో అదే జరుగుతోంది. అదేంటనేది మీరు ఈ నెలాఖరున మన గుండు సూది మ్యాగజైన్లో రిలీజ్ అవ్వబోతోంది. దానిలో చదవండి. ఆ మ్యాగజైన్ మీకు ఆన్లైన్లో కూడా చదవచ్చు. www.gundusudi.com అనే వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేసి ఆన్లైన్లో అయినా మ్యాగజైన్ చదవచ్చు.